మీరు ఏదైనా తినాలి అంటే ఏం తెచ్చుకుంటారు? రోజు తినడానికి నెల్లాళ్ళకి బియ్యం తెచ్చుకుంటారు. తెచ్చుకున్న బియ్యాన్ని కంచంలో పోసుకుని కందిపప్పు వేసుకుని తినరుగా, ఉడికించుకుని తినాలి. ఉడికించుకోకపోతే మీరు తినడానికి ఆ బియ్యం పనికిరావు. అలాగే ఇక్కడ మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం గత జన్మలలో పుణ్యాన్ని ఖర్చు చేస్తుంది. ఖర్చు చేసేసి ఐశ్వర్య రూపంలో కటాక్షిస్తుంది. ఇప్పుడు ఇది మీ పూర్వపుణ్యం అయిపోతోంది. రోజు రోజుకి బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినట్టే తరిగిపోతుంటుంది. ఈ జన్మలో అంటే ఈ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వచ్చే జన్మలో నీకు భార్య పిల్లలు ఉంటారు. జీవుడు అదే జీవుడు కదండి. వీళ్ళు ఇక్కడ శరీరాలతో ఉంటారు. మరి తను మళ్ళీ కొత్త భార్య కొత్త పిల్లలు సిద్ధం. వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు? వాళ్ళు నిన్ను సంతోషంగా నువ్వు చూస్తున్నావనడానికి నువ్వేం చేస్తావు? అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి. కాబట్టి నువ్వు మార్చుకోవలసి ఉంటుంది. ఇక్కడ ద్రవ్యాన్నే ఊర్ధ్వలోకములలో సుఖపడడానికి వీలైనటువంటి ధనంగా మారుస్తారు. దీన్నే ద్రవ్యమును కాయిక సేవను మానసిక సేవను పుణ్యముగా మార్చుట. ఇప్పుడు ఏం చేశాడు? తనకున్న ద్రవ్యంలో వచ్చి నోర్మై మీకు ఇచ్చేది మీకు ఇచ్చాను అంటాడు. ఓ 1000 రూపాయలు పట్టుకెళ్ళి అన్నదానం చేస్తాడు. అన్నదానం చేస్తే ఏమైంది? మళ్ళీ ఉత్తర జన్మలలో తన భార్యా బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఇది కూడా పాత్ర తిరిగి దానము. మళ్ళీ ఇదో చిత్రం అండి. మీరు ఏదో అన్నం పెడదామని శుభ్రంగా ఇంట్లో వండుకు తినగలిగినటువంటి వాళ్ళని ఓ 10 మందిని పిలిచి భోజనం పెట్టారు అనుకోండి. ఉత్తినే అయిపోసం లేదు, ఏమీ లేదేదో పెట్టారు, వాళ్ళు తిన్నారు. కొంత ఫలితం వేస్తారు, కాదనరు. ఎందుకంటే చుత్ ఆకలి తీరింది కాబట్టి ఫలితమే. ఆకలితో అలమటించిపోతున్నాడు ఒకడు, వాడికి అన్నం పెట్టారు, ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తారు, పెంచేస్తారు. ఆయన అసలు ఆకలేసినా ఒకరిని అడగడు, అటువంటి వాడు. ఒక సాధు పురుషుడు మహానుభావుడు, ఆయనకి పెట్టారు. మీరు 1,000,000 మందికి అన్నం పెట్టిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. పాత్రతని బట్టి దానశక్తి మారిపోతుంది. అందుకే క్షేత్రములకు వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదాన నిమిత్తం కొన్ని ప్రముఖమైన సంస్థల్లో ద్రవ్యాన్ని ఇచ్చి రావడం అనేటటువంటి అలవాటు మన వాళ్ళకి ఏర్పడింది సనాతన ధర్మంలో. ఇది మిమ్మల్ని రక్ష చేస్తుంది. పైగా మీరు కట్టి వెళ్ళిపోయారు, ఇంకొక జీవుడి రూపంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇక్కడ కట్టినటువంటి డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో అన్నం పెట్టారు. ఈ ఖాతా ఇక్కడే పడుతూ ఉంటుంది. పడి ఏం చేస్తుందంటే ఉత్తరోత్తర పడుతుంది. మీరు చూడండి, వీళ్ళ తాతగారు ఎవరో తెలుసా అండి? ఫలానా ఆయన అంటే చిన్న బుచ్చుకుని అంటారు పెద్దలు. ఏమయ్యా మీ తాత ఎటువంటి వారో తెలుసా? మహానుభావుడయ్యా, లోకపూజితుడు. ఏమయ్యా ఇలా తయారయ్యాయి మీ కుటుంబాలు, ఏమిటి మీ ఇల్లు అని అడుగుతారు. అంటే ఏమైపోయింది? ఉపాసన మధ్యపతనం అయిపోయింది. ఒక్కొక్క చో పాడవుతుంది. అలా కారణమేమి? ఎవరి జోలికో భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదం. మీరు జ్యోతిర్లింగం కథని వినడానికి కోటేశ్వరరావు ప్రవచనం ఎందుకండి? మీరు పుస్తకం పట్టుకుంటే హార్డ్లీ ఇట్ ఈజ్ 1.5 pages స్టోరీ, దట్స్ ఆల్. మీరు 1.5 పేజీల కథా సారాంశాన్ని మీరు చదువుకోలేని వారు కాదు. దాన్ని మీరు చదువుకోవచ్చు కాదు. దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని జీవితంలో పసిగట్టి దారి తెలుసుకుని ఆ వెలుతురు వైపుకు అడుగులు వేయడానికి అది జ్యోతిర్లింగమైంది. నువ్వు ఆ పొరపాటు చెయ్యకుండా వెలుతురు వైపుకి నీ అడుగులు వేయి అని చెప్పడానికి జ్యోతిర్లింగం వచ్చింది. అందుకే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు, కొందరి ఎందు దోషమెంచకు. మీరు చూడండి, మనకి ఇది నేర్పడం కోసమే పురాణాలు ఒకటి చెప్తాయి. వశిష్ఠుడు ఎలా పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఏదో కలశ సంభవుడు, ఒక నీటి కలశంలోంచి పుట్టాడు అంటారు. లేకపోతే శుకమహర్షి ఎలా పుట్టారు అన్నారు అనుకోండి, వ్యాస మహర్షి ఒక చిలుకని చూస్తూ ఘృతాచియందు బుద్ధి ప్రేరణ జరిగితే వీర్యం స్ఖలనమై శుకుడు పుట్టాడు అంటారు. వెంటనే మీరు దాని మీద హేతువులు విచారణ చేశారనుకోండి, పెద్దలు అంటారు చెయ్యవచ్చు, కానీ అది పెద్దల యందు తెలుసుకునే రీతిలో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ మీకు తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలండి అన్నారు అనుకోండి, వెంటనే ఏం వేసేస్తారో తెలుసా అండి? అపారమైన పాపాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తారు. మహాత్ముల జననమును విచారించకు, నిషిద్ధం పెట్టారు. అందుకే
వాళ్ళ పుట్టుక సంగతి నీకెందుకు? వాళ్ళు ఏం చెప్పారో నువ్వు ఆచరించు. మన వాళ్ళు అందుకే పెద్దల జోలికి వెళ్లకుండా చట్టం కట్టేశారు. తెలియక వెడతాడేమో, వెళ్ళాడో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్కడొచ్చిందో ఇబ్బంది. అక్కడుండి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఇబ్బందులు పెడితే ఇబ్బంది రాలేదు. ఆ ఓడలో వెళ్ళిపోతున్న వాళ్ళు సుప్రియుడనబడేటటువంటి ఒక వైశ్యుడున్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదండి. నాయనార్లలో ఎంతమందో బ్రాహ్మణేతరులు. బ్రాహ్మణుడైనటువంటి వాడి కన్నా బ్రాహ్మణేతరుడైనటువంటి వాడినే పరమభక్తుడిగా శాస్త్రం కొన్ని మర్యాదలతో చెప్పింది. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తాను. సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడి కన్నా భగవద్భక్తి ఉండి దూరం నుంచే ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తే చాలు నమస్కరించేటటువంటి ఒక బ్రాహ్మణేతరుడు భగవంతుని దృష్టిలో 1,000,000 రెట్లు అధికుడు అని చెప్పింది శాస్త్రం. దానికేం అలాంటి తేడాలుండవు. నీ విహిత కర్మాచరణమే నీకు లేదు, నీకెందుకు ఇవ్వాలి గౌరవం? నీకెందుకు నమస్కారం చెయ్యాలి? ఏది నీ విహిత కర్మాచరణం నీకు? కనుక నిలదీసి మాట్లాడుతుంది. ఆయన వైశ్యుడే కావచ్చు, కానీ ఆయన గొప్ప భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఈ సుప్రియుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. భక్తుడి జోలికి వెళ్ళడమే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకని? వాడు భగవదారాధనం చేసుకుంటాడు. చెయ్యకుండా వీళ్ళు చేస్తారు. అక్కడే వీళ్ళ పతనం ప్రారంభం అవుతుంది. ఇది బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోండి. మన తరాలు మన వంశం బాగా ఉండాలంటే భగవద్భక్తుల జోలికి వెళ్ళరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బందిగ నుంచి దాసజన వర్గముతో ధనమున్ హరింపగా బందిన వైశ్యుడుండి శివభక్తిని మానక పార్థివేశ పూజంతకు సల్పుచుండ ధనుజ ప్రభుడారసి వచ్చి వేగ ఈ చందముమాను నిట్టి నెడజాడ తలంచిన త్రుచివేశదన్. ఆయనకి దశదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు, చాలా ధనమున్నవాడు. ఆయన ఓడలోకి వెళ్లి ఆయన ధనాన్ని తీసేసుకున్నారు. ఆయన దాసదాసీజనాన్ని తీసేసుకున్నారు. ఆయన్ని బాగా కష్టం ఎలా పెట్టాలి? ఆయనకి ఎప్పుడు ఏది ఆయన చేసుకోవలసిన అవసరం లేనివాడు. అటువంటి వాణ్ణి తన పనులు తాను చేసుకునేటట్టు చెయ్యాలి. అది వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఒక్కడిని తీసుకెళ్లి ఒక కారాగారంలో పెట్టారు. ఆయన అన్నట్ట, ఇవన్నీ ఉండడం ఇవన్నీ పోవడం ఈశ్వర ఇచ్ఛ, నాకు ఈశ్వరుడు చాలన్నాడు ఆయన. ఇది భగవద్భక్తి. భగవద్భక్తుడు అనడానికి గీటురా ఏమిటి? నా దాసదాసీ జనాలు లేరు, నా ధనం పోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఈశ్వరుడు రాడు. ఇవన్నీ ఒకనాడు ఇచ్చినవాడు ఈశ్వరుడు, తీసుకున్నవాడు ఈశ్వరుడు. నాకు ఈశ్వరుడి ఫోటో లేకపోవడం ఏమిటండి ఆరాధనకి అని ఆయన కారాగారంలో పెట్టినప్పుడు కారాగారంలో ఉన్న ధూళంతా పోగేశాడు. పోగేస్తే ఓ ఇంత శివలింగం అయింది. దాని మీద చుక్క నీళ్లు పోసాడు. అది కొంచెం హార్డ్ క్రిస్టల్ అయింది, గట్టిగా. పార్థివలింగాన్ని చేశాడు. ఆరాధన చెయ్యాలనుకున్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇది భక్తి అంటే. అంతేకాని మా ఇంట్లో అయితే పూజామందిరం ఉండేదండి, చక్కగా ఈ పాటికి పూజ చేసుకుంటూ ఉండేవాడిని. సంథింగ్ ఈజ్ బేసికల్లీ రాంగ్ విత్ యూ. నీలో ఏదో దోషం ఉంది, నీ ఉపాసనలో దిద్దుకోవాలి. ఆ మాట అలా అనకూడదు. అలా అన్నావంటే నీకు ఇంకా ఆ ఉపాసన సరిగ్గా చేత కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పూజ? కారాగారమునందు కొద్దిగా మట్టితో పార్థివలింగాన్ని చేసి ఆరాధన చేసేస్తున్నాడు ఆయన. అంతేగాని నేను పార్థివలింగం చేసుకుంటానంటే మంత్రాలతో అంటే పంపిస్తాడేంటి రాక్షసుడు? ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తే ఈయనకి ఏమిటండి బాధ? ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. ఇప్పుడు ఇలా వెడితే తప్ప రాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళాడు. ఆయన జోలికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఈ పని చెయ్యకూడదు అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు? నీకు అనవసరం, నువ్వు ఈశ్వరారాధన చేయకూడదు. నువ్వు శివా అన్న నామం చెప్పినా, నువ్వు అలా ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగితే నీ శిరస్సు త్రుంచేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక్క నాటికి మానను. ఎందుకు మాననో తెలుసా? నాకొక్కటే నమ్మకం, నన్ను రక్షించేవాడు శంకరుడు. నువ్వెవడివి తుంచడానికి? నువ్వు తుంచడానికి నా తలకాయని ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తలకాయ తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. మీరు ఒక తేడా చూడండి. ఈయన వాణ్ణి చంపేసి నా పూర్వ వైభవం మిమ్మల్ని ప్రార్థన చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? చాలు నాకు పార్థివేశార్చ,
ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఇప్పుడు వద్దంటే అంటున్నాడు. మీరు భక్తికి ఎటువంటి భక్తుడు జోలికెడితే ఈశ్వరుడు వస్తున్నాడో మీరు గమనించండి. అంతేగాని ఏదో మా ఇంట్లో కూర్చుని కాసేపు పూజ చేస్తే ఆ మటకా నా కోసం ఈశ్వరుడు వచ్చేస్తాడండి ప్రతిజ్ఞ చేస్తానంటే కుదరదు. మీకు ఈ స్థాయి భక్తి ఉండాలి, అది పెంచుకోవాలి మీరు క్రమక్రమంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నన్ను రక్షించేటటువంటి వాడు రక్షించి తీరుతాడు. నా రక్షణ వాడి యందున్నది కాబట్టి నేను ఇదే మీకు చెప్పింది. పెద్దల జోలికి వెడితే వాళ్ళు పూజా మందిరంలో చెప్తారు, అక్కడ ఇక్కడ చెప్పరు. ఇప్పుడు ఆయన బయలుదేరతాడు, అప్పుడు నీకు ఇంకో చోటు చెప్పుకోవడానికి నీకు ఉండదు. కాబట్టి నా రక్షణ వాడి యందున్నది కాబట్టి నువ్వు త్రుంచలేవు అన్నాడు. ఇప్పుడు వాడు త్రుంచే ప్రయత్నం చేస్తే రక్షించేవాడు వచ్చి తీరుతాడు కదండి. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళరాదు. ఇప్పుడు ఏమైంది, వాడు వెంటనే ఓ కత్తోటి తీసుకుని ఆ కంఠం మీద నరికేయడం కోసమని అపారమైన ఉగ్రరూపంతో, అసలే రాక్షసుడు, ఆ కత్తి తీసి ఆయన కంఠాన్ని నరికేయబోతున్నాడు. సాధారణంగా మీరు ఒకటి గమనించండి, దీన్ని పరమభక్తితో కూడిన శరణాగతి అంటారు. దీనికి విశ్వాసం ఉండాలి. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, ఓ కత్తో ఓ కర్రో పెట్టి కొడుతున్నారు అనుకోండి, ఇలా చెయ్యో ఏదో అడ్డం పెడతాం. వాళ్ళు అది కూడా పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు, నేను పెట్టుకోవడం ఎందుకు, అది ఈశ్వరుడు చూసుకుంటాడంటారు. ఇలాంటి వాళ్ళకి తగిలిన దెబ్బలు ఈశ్వరుడి వీపు మీద పడ్డాయి తెలుసా అండి. కొన్ని సమయాల్లో తెలియక భక్తులు కొట్టారు, ఒక్కొక్కసారి కొడితే దెబ్బలు ఈశ్వరుడి పేరు వీపు మీద పడ్డాయి. పురంధరదాస్ గారు శిష్యుడిని పిలిచి కొడితే ఇంకా పెట్టవేరా వేడి నీళ్లు స్నానానికని కొడితే ఆ ఏడుస్తున్నాడు, పాపం వేడి నీళ్లు పెట్టట్లేదని బెంగ పెట్టుకుంటున్నాడని సాక్షాత్తు పాండురంగడు వేడి నీళ్లు పట్టుకుని వచ్చాడు. వేడి నీళ్లు పట్టుకుని వస్తే ఇంత ఆలస్యమా, సుప్రభాతం అయిపోతుంది, ఎక్కడ తిరుగుతున్నారు అప్పన్న అని చెప్పి జుట్టు పట్టుకుని వంచి వీపు మీద కొట్టాడు. ఆయన కొట్టేసి వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే పాండురంగడి వీపు వాచిపోయి ఉంది. అభిషేకానికి బట్టలు తీస్తే వీపు వాచిపోయి ఉంటే, అయ్యయ్యో ఇదేమిటి స్వామి, ఈ చేతి తట్టి ఏమిటి, ఈ వాపి ఏమిటి, ఎవరు కొట్టారు నిన్నని అడిగారు. ఇవి యథార్థములండి. ఎలా కొట్టారని అడిగితే పాండురంగడు మాట్లాడాడు, పురంధరదాస్ కొట్టేశాడన్నారు. అన్నన్నా నేనెప్పుడు కొట్టానని అడిగిన. కొట్టకపోవడం ఏమిటి, సుప్రభాతానికి వేళ అయిపోతుందని నువ్వు బెంగెట్టుకుంటుంటే వేడి నీళ్ళు ఎట్టుకొచ్చాను మీ సేవకుడు ఎక్కడికో పెడితే, ఇంత ఆలస్యం అని కొట్టే వీపు మీద, వీపు వాచిపోయిందన్నాడు. అయ్యయ్యో అని అప్పుడు ఏడిచాడు ఆయన పురంధరదాస్ గారు. కాబట్టి భక్తులకి అంత లొంగుతాడు, భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్ర రూపం అవుతాడు. ఇదే మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమ క్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే, అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు నువ్వు ఈ ఒక గుణమును ఆరోపించి చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడి మీదకి కత్తెత్తితే ఆయన తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు. మీకు ఇలాంటి భక్తులు కనపడతారు. ప్రహ్లాదుడు తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కానితా కన్నుల నీరుతాడు, భయకంప సమేతుడు కాడు భూవర. శూలం పెట్టి పొడుస్తుంటే చెయ్యి కూడా అడ్డం పెట్లా. అయినా సరే వీడు ఎలా చచ్చిపోతాడు రా అని బెంగెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు చావలా పొడిస్తే. ఇది ఈశ్వరుణ్ణి కదిపేస్తుంది అటువంటి భక్తితో కూడిన శరణాగతి. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడు ఏం చేశాడు, ఆయన కత్తి తీసి నరకబోతుంటే, రక్షింపుము శంకరనను రక్షింపుము సకలలోక రక్షాదక్ష, రక్షింపుము శివ దుష్టులచే క్షయమునంద నీక సేవకుని కృపన్. ఈశ్వర నేను నీ సేవకుడను, రక్షింపుము శంకర, రక్షింపుము సకలలోక రక్షాదక్ష. నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్క, సకల లోకములను రక్షింపగలిగినటువంటి సమర్థుడవైన ఓ శంకర, రక్షింపుము శివ నన్ను రక్షించు. దుష్టులచే క్షయమునందనీక, నీకు విరోధభావము కలిగి నీ యందు విరోధభావము కలిగినటువంటి ఈ రాక్షసుడి చేత నేను నిహతుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి 2 చేతులతో ఆయనకి నమస్కారం చేశాడు. చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్నటువంటి ఆ పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారుకుణ్ణి ఒక్క దెబ్బ కొట్టడం, వాడు పారిపోవడం, ఆయన యొక్క ఉగ్రమైన దృష్టికి
కొన్ని వందల మంది చుట్టుపక్కల రాక్షసులు బూది కుప్పలై పడిపోవడం ఏకకాలమనందు జరిగిపోయి. చిత్రం ఏమిటంటే ఆ వచ్చినటువంటి పరమశివుని యొక్క అర్ధభాగమునందు పార్వతీదేవి ఉంది. ఆవిడంది టక్కని చేపట్టుకుని ఆగండి 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 ఆగండి, ఏమిటా ఉద్ధతి, ఏమిటి అలా కాల్చేస్తున్నారు? నా వారిని రక్షించుకునే శక్తి నాకిమ్మని ఆ దారుకి అడిగింది. నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి? ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అమ్మ ఇటు భక్తుణ్ణి రక్షించారుగా, ఆవిడ నాకు భక్తురాలైంది, ఆవిడ నన్ను శరణు వేడింది, తపస్సు చేసింది, నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీ రక్షణ వలన నా వరము వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి? నేను మీరు ఒకటే, మన ఇద్దరమని లేంగా, మన ఇద్దరి మనస్సు ఒకటేగా. అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు? కాబట్టి సంహరించడానికి వీల్లేదు, ఇంకిక్కడతో ఆపేయండి రాక్షస సంహారం, ఇంకా చెయ్యొద్దండి. అంటే వేకటి నుండి ఉన్నది వివేక విధాన. చూసారా దారుకి ఎలా ఏడుస్తోందో? నేను ఇక్కడ ఉండగా అలా చంపేస్తారా మీరు? నిషాటి దీనిపై బోడకసేయుజగ్రహము పూనుమనుగ్రహ భావమున్ చిరంబీక శిశుత్వమందునను హెచ్చుక కొల్చి వరంబులుందే నా శ్రీకలనం తదాత్మజులు సింధుతటిన్ వసీంతృగవుతన్. అది చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా గురించి తపస్సు చేసి నన్ను అడిగింది, నేను వరం ఇచ్చాను. ఆ కారణం చేత అది దాని బిడ్డలు మరణించడం నేను అంగీకరించను. మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి. మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని తగ్గించేసేయండి. శివా రుద్రస్య భేషజీ. శివుడు వెంటనే శంకరుడైపోయాడు. శంకరుడైపోయి ఒక నవ్వు నవ్వి అన్నాడు, చాలా బాగుంది పార్వతి, నువ్వు చెప్పింది నిజమే, ఆవిడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఏమవుతుందో తెలుసా? వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు వ్యవహారం. ఈ సింధు తటిన్ వసింపుమని నువ్వు అన్నావు కదా, ఔరుడి మాట కాదనలేక భూమి మీదకి రమ్మని చెప్పలేకపోయావు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. కాబట్టి మనం ఏం చేద్దాం? తల్లి తండ్రి అక్కడే కూర్చున్నట్టు ఎదురుగుండా మొహం బాగా పరిచయమై పాత నేరస్తుణ్ణి చూడగానే పసిగట్టగలిగినటువంటి పోలీసు ఉన్న చోటికి వెళ్లి జేబు దొంగతనం చెయ్యలేనట్టు వీళ్ళు మళ్లీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడే కూర్చుంటాను జ్యోతిర్లింగ రూపంలో. నువ్వు రక్షిస్తానన్నావు కదా, నిన్ను చూడగానే దానికి గుర్తొస్తూ ఉండాలి, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం ఇలా బతికుండాలి, అమ్మవారి దయతో బతికున్నాం, నువ్వు కూర్చో ఇక్కడే అన్నాడు. ఇది వాళ్ళ దయ. నేను మీకు ఇదే నేపథ్యం చెప్పాను. అందుకే ఇలా మరి ఉంటుందా అండి అంటే, ఏం తల్లిదండ్రులకి లేదా 10 మంది పిల్లల్లో పాడైపోయిన ఓ పిల్లాడి మీద ప్రేమ లేదా? అలా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళకుంటే వాళ్ళ విశాల హృదయాన్ని మీరు ఎందుకు తక్కువ చేసి అర్థం చేసుకుంటున్నారు? ఏమి విశాల హృదయం అని మీరు ముచ్చట పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు, రాణిలో నీ మనంబరసి రక్కసె నొక్కతే గాటు నిపుడు పుబోని తదీయ నందనుల పొల్పుగ నిందు వసింత్రు నేన నిద్రానతలింగ రూపమున తప్పక ఇందునయందు మానవత్రాణము కోరి నీవటులే రానదరలివ్వగా ఉండుమిచ్చట. ఈవిడ పిల్లల్ని నేను ఏ బాధ పెట్టకుండా వాళ్ళు పెరిగేటట్టు సంతోషంగా ఉండేటట్టు ఈ సింధు తటిన్ వారు ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాను. వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా నేను జ్యోతిర్లింగమై ఇక్కడే ఉంటాను. నా భక్తులైన వాళ్ళు వచ్చి ఇక్కడ నమస్కరిస్తుంటే వాళ్ళు చేష్టలుడిగి ఏమీ చేయలేక వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవాలంతే. జోలికి రావడానికి వీల్లేదు. నేను ఇక్కడ కాపలా కూర్చుంటా జ్యోతిర్లింగంగా. వాళ్ళకి గుర్తుండడానికి, నీ వలన బతుకుతున్నామని గుర్తుండడానికి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే అమ్మవారంది, మీరు ఇంత గొప్ప పూజలు అందుకున్నారు కనుక, అంటే నా మాట పాటించి చంపకుండా పిల్లలనక పెద్దలనక, తప్పు మార్గంలో ఉన్న పిల్లలనక మంచి మార్గంలో ఉన్న పిల్లలనక అందరినీ పిల్లలుగా ఏకకాలమునందు, తప్పు మార్గంలో ఉన్న పిల్లలు అలా చూస్తూ అమ్మో స్వామి మనం నమస్కరించకపోతే మళ్ళీ లేచాడంటే ఇబ్బంది అని చెప్పి నమస్కరించేటట్టుగా పూజలు అందుకుంటున్నారు. సరే, మీ భక్తులైన వాళ్ళు ఎలాగో వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర, ఇంత విచిత్రమైన రూపం కాబట్టి మీరు ఏ పేరుతో పిలుస్తున్నారు? అది నాగనాథుడన్న పేరుతో పిలుస్తున్నానన్నాడు. నువ్వే పేరుతో పిలుస్తావో తెలుసా? ఈశ్వరి, నాగేశ్వరి అని పేరుతో విలువు అన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నాగనాథుడయ్యాడు, ఈశ్వరి నాగేశ్వరయింది. అయి ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లింగమునందు వెలిశారు. ఎవరైనా వచ్చి దర్శనం చేస్తే దర్శనం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ అదిగో అలా తప్పు మార్గంలో వెళ్లకుండా జన్మ జన్మాంతరముల యందు కూడా మన ఇద్దరి పాదపద్మముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు వాళ్ళు కలిగి ఉండేటట్టుగా అనుగ్రహిస్తారు. అది లేకేగా వాళ్ళు అలా పాడయ్యారు. అలా పాడవకుండా అనుగ్రహిస్తాను, ఇది నా శపథమని స్వామి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలిసి ఉన్నాడు. కాబట్టి మనం నాగనాథ క్షేత్రాన్ని తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి మనుష్య జన్మ ఎత్తినవాడు దర్శనం చెయ్యాలి. చెయ్యడం వల్ల ఏమవుతుంది మీరు చూడండి. ఈ శరీరము దేని వలన వస్తుంది అంటే, ఈ శరీరమును ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏం ప్రమేయం ఉండదు. ఆయన తన యొక్క వివేచనని ప్రయోగించి మీకు శరీరమును ఇవ్వరు. దేన్ని బట్టిస్తారో తెలుసా అండి? మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి ఉంది, బస్ స్టాండ్ పక్కనే. కాబట్టి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని అడగండి. మనకున్న టైం మీకు తెలుసు కదా మొన్న, అందుకని. కాబట్టి ఆ చిత్రగుప్త దేవాలయం అందుకే వచ్చింది. ఆయన అన్నీ రాస్తూ ఉంటాడు. అన్నీ రాస్తున్నప్పుడు చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇందుకే మనుష్య జన్మ యందు ఉపాసన యొక్క బలము వచ్చినది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి భగవంతుని యొక్క పాదముల వైపుకి మనస్సు తిప్పటాన్ని అలవాటు చెయ్యలేదనుకోండి, ఒక కష్టం వచ్చింది, ఈశ్వర నువ్వున్నావు, నువ్వు రక్షిస్తావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు అవ్వలేదు. ఒక సుఖం వచ్చింది, ఈశ్వర ఇది నీ అనుగ్రహము, ఈ సుఖం వచ్చింది అని చెప్పడం మీకు అలవాటు కాలేదు. మీకు ఎప్పుడూ భగవంతుడితోటి నిరంతర సంబంధం ఏర్పడలేదు. ఇలా ఏర్పడకపోతే ఏమవుతుందో తెలుసా అండి? మనస్సు మీరు చెప్పిన మాట వింటుంది. అది మీరు ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడు, చక్కగా అది చూడు, ఆ భాగవతం చూడు, ఆ రామాయణం చూడు, మీరు ఇది అలవాటు చేసేస్తూ వచ్చేస్తున్నారు అనుకోండి, కాలగతిలో శరీరం ఏమైపోతుందంటే జర్జరీభూతం అయిపోతుంది, ఇది ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఇన్నాళ్ళు జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు అంటారు, ఇంకా మీరు మాకు అవసరం లేదండి మేస్టారు, ఏదో నెలకింత భత్యం పంపిస్తుంటాం, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడికి ఆలంబనం లేదు మనస్సులో. వీడు ఓపికన్నన్నాళ్ళు ఏం చేశాడంటే పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు రిటైర్ అయిపోయారు కృష్ణారామ అనకూడదు అంటాడు. ఎలా అంటాడు పాపం వాడు? వాడికి ఏది ఆలంబనం? వాడికి రాదు ఆ మాట. వాడికి అంతసేపు ఏమొస్తుందంటే, నేను కొంతమందిని చూసి తెల్లపోయానండి. ఉపన్యాసం అంతా విన్న తర్వాత మీరు వాళ్ళని పలకరిస్తే, ఇవాళ చెప్పిన దాంట్లోనండి ఈ మాట ఎంతనే చేత కానివాడినైనా ఎక్కడో అక్కడ ఏదో ఒక మాట హృదయాన్ని స్పృశించగలిగి ఉండాలి కదండి. ఆర్ద్రత కలిగిన గుండె అయితే వెంటనే ఏమో నీకు గుర్తుందా, ఫలానా అప్పుడు వాడు ఉండేవాడు, వాడు వచ్చాడే ఇవాళ, కాసేపు మాట్లాడుకున్నాం, ఎంత సంతోషంగా గడిపానోనయా అని చెప్పేసి అసలు ఈ ఈశ్వర సంబంధం గురించి వాళ్ళ నోటి వెంట ఏ మాట రాదు అసలు. అంటే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళ మనస్సు వేరొక దాన్ని పట్టుకుని ఉంటుంది. కూర్చుంటారు, అది కూడా కొంత పుణ్యమే అనుకోండి, ఏదో కాయికంగా రావడం. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ సభలో లేరు నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యాత్మలే. కాబట్టి అలాంటి వాడు ఎవరైనా ఉంటే నేను ఒకనే ఉన్నానేమో. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనస్సుకి ఆలంబనం దొరకకపోతే ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? ది లాస్ట్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది. ఆఖరి ఊపిరి వదిలిపెట్టేస్తుంటాడు. అది వదిలిపెట్టిన ఊపిరి అవ్వచ్చు, తీసిన ఊపిరి అవ్వచ్చు. ఆ తీసిన ఊపిరి మళ్ళీ వదలకపోవచ్చు, వదిలిన ఊపిరి తర్వాత ఇంకా తీయకపోవచ్చు. కాబట్టి మృత్యు సన్నిహితంగా ఉంది. ఇప్పుడు వదిలిపెట్టేసే ముందు మనస్సు దేని మీద ఆధారపడుతుందో తెలుసా అండి? ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి మీరు తీస్తే మనస్సు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనస్సు ఆగిపోతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణానాజంజ అని అంటే మనం ముక్కు పట్టుకుని వదిలేస్తాం. ముక్కు పట్టుకోమని కాదు, ప్రాణాయామం చేయమని. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా లఘు ప్రాణాయామం చెయ్యాలి అని శాస్త్రం. కాబట్టి మీరు ప్రాణాయామం చేయగానే మనసు నిశ్చలంగా నిలబడుతుంది. అలాగా అప్పుడు నిలబడిన మనస్సుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఏమవుతుంది, వీడికి పూర్వం అలవాటు లేదు, మనస్సు పట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఇది ఆగిపోతోంది. ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఆ మనస్సు అలా నిలబడిపోతుంది. నిలబడిపోయేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే
బతికిన నాళ్లలో బాగా భావనా వ్యగ్రతతో దేన్ని పట్టుకున్నాడో, ఏది పట్టుకోవడానికి మనస్సు బాగా అలవాటు పడిందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, దాన్ని చూపిస్తుంది. ఎందుకని? మీరు దానికి అలవాటు చేశారు, అది బాగా, అది మైనం ముద్ద, దాని మీద మీరు ఏ మూస పెడితే ఆ ముద్ర వేస్తుంది. ఇప్పుడు దాన్ని పైకి తీసుకొస్తుంది. ఒక ఉదాహరణకి నేను మీకు అంటే మార్కండేయ పురాణంలోంచి దీన్ని అనుసంధానం చేస్తున్నాను. ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది ఒక ఆయనకి. ఇంత డబ్బుంది, ఇన్ని భూములున్నాయి, ఈ కాగితాలు అక్కడెట్టాను, ఈ బంగారం ఎక్కడెట్టాను, దీనికి తెలుసో తెలీదో, ఏమైపోతాయో, పిల్లలు పాడు చేస్తారో, బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది. ఎందుకంటే దాని గురించి ఆలోచించాడు బతుకంతా. ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడండి. వెంటనే ఏం చేస్తాడంటే, తలలో డబ్బు గురించి కదా పెట్టుకున్నావు, ఈశ్వరుడు ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, బాగా చీకటిగా ఉన్న చోట భోషాణం కింద చేరి పడుకునే జన్మనిస్తాడు. ఒక కట్లపామో, ఒక తేలో, ఒక జిర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు. భోషాణం కనపరగా అక్కడ ఉంటాడు. ఎప్పుడో సంక్రాంతి వస్తోందని సున్నాలు వేయడానికో ఇప్పుడు, అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి, అది కదుపుతారు. కదిపితే ఈ తేలో ఏదో భోషాణం కదుపుతున్నప్పుడు ఎవడుంటాడండి, సేవకులకు అర్థం చెప్తారంటే కొడుకు నించుంటాడు అక్కడ. కదుపుతున్నప్పుడు కొడుకు అక్కడి నుంచి జాగ్రత్తగా తోయిందంటాడు, లోపల వాటి చప్పుడు అందరి చెవులో పడకుండా. కదుపుతుంటే ఈ తేలో ఏదో బయటకు వస్తుంది. కొడుకు ఏం చేస్తాడో తెలుసా అండి, గబగబా కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు. తల ప్రాణం తోకకెళ్ళి చస్తుంది. అది చచ్చే ముందు ఏడుస్తుంది. దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్నా, ఒంటి నిండా విషంగా మారింది ఈ ఆలోచన. వాడే కొట్టాడు నెత్తి మీద, చచ్చా. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని గురించి ఏడుస్తుంది, ఇంకో దాంట్లో పోతుంది. మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశింపబడలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్య జన్మ తర్వాత మీ ఉపాసనని బట్టి హీనోపాధులలోకి వెళ్ళిపోతారు, లేకపోతే పైకెడతారు. అందుకని మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ శాస్త్రంలో. అది జ్యోతిర్లింగమునకు వెనకనున్నటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం. అవగుణములను పక్కకి తీసేస్తుంటే భగవద్భక్తుల్ని, భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడిపోయింది అనుకోండి. అలవాటు పడిపోతే అవే వినడాన్ని ఇష్టపడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఒక భగవద్భక్తుణ్ణో భగవంతుణ్ణో అది ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది పట్టుకునుంది, బాగా అది పట్టుకునుంది కాబట్టి దాన్ని చూపిస్తుంది. దీన్ని ధన్య అన్న నామంలో లలితా శాస్త్రంలో వ్యాఖ్యానం చేశారు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు ఏ మంచిని పట్టుకుందో దాన్ని బట్టి ఉపాధిని మారుస్తారు. ఈశ్వరుణ్ణి నేను ఈ జన్మలో బాగా తెలుసుకోలేకపోయాను, ఒక్క భగవద్గీతకి ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుకోలేకపోయాను, నాకు సంస్కృతం రాలేకపోయింది, మంచి గురువు దగ్గర కూర్చుని నేర్చుకుని ఉంటే అనుకుంటూ ఉండగా ఊపిరి ఆగిపోయింది అనుకోండి, సమస్త శాస్త్రపారంగతుడైన ఒక బ్రాహ్మణుడి కడుపున జన్మించి గొప్ప ఉపాసనతో మోక్షం వైపు అడుగులేస్తాడు అని తీర్మానం చేసే శాస్త్రాలు. ప్రస్థానత్రయమైన భగవద్గీత కూడా అదే తీర్పు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నీ మనస్సుకి ఆలంబనము చాలా ప్రధానము. అది మీకు అందించడం, జ్యోతిర్లింగముల ఆవిర్భావము వెనక ఇవి ఉండడానికి కారణము అదే. మీరు ఇలా పట్టుకోవడానికి ఇది తప్ప వేరొక ఆధారము లేదు. ఇప్పుడు జ్యోతిర్లింగం అంటే విని వెళ్లేది కాదు. 12 జ్యోతిర్లింగములలో ఏ 12 కారణములున్నాయి. నేను మొన్నటి రోజున ఒక చోట చెప్పింది ఇదే. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి, తరచు దాన్ని రిఫర్ చేసుకుంటూ ఉండాలి, మనస్సుకు ఆలంబనం ఇస్తూ ఉండాలి, మనస్సునటి వైపుకి తిప్పుకుంటూ ఉండాలి. దాని వలన ఉద్ధరణ జరుగుతుంది. ఇందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో మాట చెప్పారు, శరీరము రావడం నా చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు ఈశ్వర, నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ. ఎందుకు ఇవ్వలేవు? నా పాపపుణ్యాల్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్లీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు, ఈశ్వరుడికి లేదు అధికారం. కాబట్టి నువ్వేం చెయ్యగలవు? నా పాపపుణ్యాల్ని బట్టి శరీరం ఇస్తావు. శంకరులు దయామయుడు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అన్నారు, పాపపుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసుని నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు? అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు. ఏమిటో తెలుసా అండి, అది శంకరాచార్యులు వారా చెప్పవలసింది. మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు.
పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి. ఇది నోటికి రావాలి ఈ శ్లోకం. మీరు ఏ గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చెయ్యండి, నిద్ర లేవండి, రాత్రి పడుకోండి, ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత. ఈశ్వర నన్ను ఒక ఈగని చెయ్యి, నాకేం బాధ లేదు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. ఎందుకని? నా చేతిలో లేదు, నా మనస్సు లొంగట్లేదు, నీ చేతిలో లేదు, నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు. నరత్వం దేవత్వం, నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి, నాకు అక్కర్లేదు అది. ఒకవేళ దేవుడి అయిపోయినా నాకేం కావాలో తెలుసా? దేవుడి దేవత్వం పొందిన. నగవన మృగత్వం, నేను పర్వతం అయిపోయినా, తోట అయిపోయినా, నేను మృగాన్నైపోయినా, ఒక ఈగనైపోయినా, దోమనైపోయినా, ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను. మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోరిక నేను నిన్ను అడగను. ఎందుకని? అలా ఈశ్వరుడు ఈయడు కనుక. మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని. అందుకిచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం. నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. గ్రద్దనై తిరిగినా నాకు బాధ లేదు. నాకేం కావాలి? ఏ ఉపాధిలో ఉన్నా జీవుడదే కదా ఉంటాడు. నాకేం కావాలో తెలుసా? సదాత్మ పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం. ఎప్పుడు నీ పాదపద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇయ్యి. మీరు చూడండి, కుక్కలకి నక్కలకి కూడా నాలుకుంటుంది, రసేంద్రియం అని పిలవరు దాన్ని. మనుష్యులకున్న నాలుకను రసేంద్రియం అని పిలుస్తారు. రసేంద్రియం అంటే రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు. భగవంతుని యొక్క నామ వైభవమును, ఈశ్వరుని యొక్క గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వరనామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమెరిగినటువంటి స్థితి కాబట్టి, దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది. రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక కాదు. ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఈశ్వర నాకు ఉపాధితో సంబంధం లేదు. ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది? ఏ వేదంబు పఠించే లూత, భుజగం వేశాస్త్రములు సూచే, ఏ విద్యాభ్యాసమనర్చకరి, చెంచే మంత్రముహించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర. ఏ ఒక పాము మోక్షం పొందింది, ఒక సాలెపురుగు మోక్షం పొందింది, ఒక ఏనుగు మోక్షం పొందింది. మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు? ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో. కొన్ని కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు, ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు. ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది, నీకు ఉపాధితో సంబంధం ఏంటి? ఎంత గొప్ప మాట! శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు, ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల. ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో? ఉపాధి కాదు, నీ పాదముల యందు రమించగలిగిన శక్తిని అడగాలి. అందుకే ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండకూడదు. మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళు అమృత భాండాన్ని తెచ్చి చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతానన్నవాడు ఎటువంటి వాడో, మనుష్య జన్మనెత్తి ఈ శ్లోకం నోటికి రాదు నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి అనుకున్న వాడి జన్మ అటువంటిదే. నన్ను క్షమించండి. మనకి రాదని జగద్గురువులు మనకు అందించారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మపాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా. ఎక్కడికి వెళ్ళండి మీరు, ఏ గుళ్ళోకి వెళ్ళండి, ఇది చెప్పి బయటకు వస్తుండాలి. అప్పుడు ఇక మీకు బాధ లేదు, అలవాటు అవుతుంది. ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది, దానివల్ల తరించిపోతారు, చాలదండి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ఈశ్వరుడి వైపు పెట్టడం అలవాటైతే ఆ భక్తి ముహూర్తముల చేత రాదు. నేను ఏమంటే ముహూర్తం పెట్టుకుని ఇంక రేపటి నుంచి భక్తిగా ఉండానంటే అంటే అది శంకుస్థాపన కాదు, అదేం లేకపోతే గృహప్రవేశం కాదు, గుమ్మెత్తడం కాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తి యందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. ఆ అనుగ్రహం నా దర్శన మాత్రము చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. కాబట్టి చూడండి, ఎంత అందమైనటువంటి ఎంత గొప్ప వరాన్ని శంకరాచార్యులు వారు అడిగారో ఆ వరాన్ని మనకి కటాక్షించడానికి నాగనాథుడు ఉన్నాడు. పూర్వం తీర్థయాత్ర చెయ్యండి అని ఎందుకనేవారో తెలుసా అండి?
తీర్థయాత్ర చేసే ముందు తీర్థయాత్రకి వెడుతున్నటువంటి క్షేత్రము యొక్క వైశిష్ట్యము తెలియాలి. తెలిసి చెప్పాలి. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కృత్తికా దీపోత్సవము అని ఒకటి జరుగుతుంటుంది. కార్తీక దీపం పెట్టారు అంటారు. తిరువన్నామలైలో కూడా పెడతారు. తిరువన్నామలైలో కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు శివాలయం దగ్గర కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసాలుండి ఇంట్లో దీపాలు పెట్టామంటారు. ఇంట్లో దీపాలు పెట్టినా, మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరావిర్భావముగా ఒక జ్యోతిని చూసినా, ఒక శ్లోకం చెప్తే తప్ప ఫలితము రాదు. ఒక శ్లోకం చెప్పాలి. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకము యొక్క శబ్ద తరంగములు ఎంత దూరం పెడతాయో, ఆ శబ్ద తరంగములకు వినడం కాదు, శబ్ద తరంగముల యందు పడినటువంటి చీమలు పురవలు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. రేపు మహాశివరాత్రి నాడు ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి ఒక జ్యోతిర్లింగం, ఆనందంలో అలా అంటున్నాను, ఒక జ్యోతిర్లింగ దర్శనం మీరు చేస్తారు. అది చేసే ముందు మీ అందరికీ ఆ శ్లోకాన్ని నేర్పుతాం. ఒక 2-3 రోజుల ముందు మనందరం గొంతెత్తి ఆ శ్లోకాన్ని చెప్తాం. మహాశివరాత్రి నాడు 12 గంటలకి, జన్మానికొక్క శివరాత్రి. మనం అది బాగా జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో మీరు ఆ శ్లోకాన్ని చదువుకుందరు. కానీ ఆ శ్లోకాన్ని లింగావిర్భావం గురించి శివరాత్రికి ముందు నేను చెప్తాను కాబట్టి, అదృష్టవశాత్తు ఉత్తరాయణంలో చెప్పుకుంటున్నాం గనక అన్ని వాటికి ముందు ఆయా విశేషాలు చెప్పుకుని ఆయా ఉత్సవాలు మనం చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు కాబట్టి అలా వాటిని చేసుకుందాం. అది కాబట్టి ఇప్పుడు మీరు మనస్సులో దాన్ని స్మరించి ఎంత సంతోషాన్ని పొందవలసినటువంటి చరిత్ర కలిగినటువంటి జ్యోతిర్లింగమో అది మీరు ఒక్కసారి అవధరించండి. జీవితంలో తప్పకుండా అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుని ఏ శ్లోకం చెప్పాలో ఆ శ్లోకం చెప్పి ఏది మీరు అడగాలో అది అడగాలి అక్కడ. అంతేగాని వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం వల్ల ఉపయోగం ఏమిటండి? దానివల్ల ఉపయోగం ఉండదు. వెళ్ళినప్పుడు దానికి తగిన పని మీరు చేసేస్తూ ఉండాలి. అంటే మేము చేసినవన్నీ బూడిదైపోయినట్టు అనుకోకండి. మీ అమాయకత్వము చేత ఈశ్వరుడు మీకు పరిపూర్ణం చేస్తాడు దాన్ని. అది కూడా ఉంటుంది ఈశ్వర శక్తి అందు. ఇప్పుడు నేను మీకు ఘుష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇవాళతో జ్యోతిర్లింగాలు పూర్తి చేసే సమర్థతని కటాక్షించమని నేను ఇవాళ ఉదయం దక్షారామం వెళ్ళి ఈశ్వరుణ్ణి వేడుకొని వచ్చాను. కనుక ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము, దీనికి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తారు పెద్దలు. ఈశ్వర, ఎన్ని జన్మల తర్వాతనో నా చేత ఈ ఉపాధిలో నువ్వు ప్రవేశించి 12 జ్యోతిర్లింగములను గురించి ఉత్తరాయణంలో ప్రసంగం చేయించావు. ఇంతమంది విని సంతోషించారు. ఇంతమంది సంతోషమునకు నా వాణిని కారణం చేశావు. అటువంటి వాక్కు నాకు ఏమీ చేత కాకపోయినా ఇచ్చి నా చేత 12 జ్యోతిర్లింగములను చెప్పించినటువంటి నీకు నేను కృతజ్ఞుడనై, దగ్గరలో ఉన్న దక్షిణ కాశీ అని కాశీలలో ఒకటిగా పిలవబడినది కనుక, వ్యాసుడంతటి వాణ్ణి అనుగ్రహించినది కనుక నేనేమివ్వగలను తండ్రి, నీ సమక్షానికి వచ్చి ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను అని వెళ్ళి ఒక్కసారి నమస్కరించి వచ్చాను దక్షారామంలో ఇవాళ. కాబట్టి ఆ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం గురించి ఏమంటారో చూడండి. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహూదరతర స్వభావం ఘుష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు. మహూదర, ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. అంతటి ఔదార్యమున్నవాడు, ఈ పని చేస్తే ఇంతిస్తాడు అని మీరు చెప్పలేరు. అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు. నాకు ఒక్కొక్కసారి ఆ ఉదారము ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో. మా దొరగారి అన్నగారు వారింట్లో, నన్ను దొరగారి ఏమనుకోకండి, ఆనందంతో చెప్పేస్తున్నాను, వారింట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు. ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు. ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు. ఆయన బయటికి ఎడుతుంటే అయ్యగారు వచ్చేవరకు ఇక్కడ కూర్చుంటానన్నాడు. ఒక కొడుకే మసిలితే ఎలా మసులుతాడో అలా మసిలాడు. ఆయన, మా దొరగారు అన్నగారు, ఆ పిల్లవాడిని ఒక కొడుకులా చూసుకున్నారు.
అతనికి పుట్టిన పిల్లాన్ని MBA చదివించారు, పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు. ఆశ్చర్యం తెలుసా మీకు? మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు. తల్లిగారు వెళ్ళిపోయారు, ఆయన భార్య గారు వెళ్ళిపోయారు. బిడ్డలు ఆడపిల్లలు నాన్నగారండి మా దగ్గరికి వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, అమ్మా కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, వాళ్ళకి మనవడు పుట్టాడు, వాళ్ళతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్ళతో ఉండిపోయారు. ఏమి ఔదార్యం! సేవకుడిగా భావించలేదు. అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం కానీ వాళ్ళు కనపడగానే నమస్కరించాలి అసలు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏమి ఔదార్యం ఇది, ఎందుకు ఇచ్చేసినట్టు నాకింత, ఎందుకు మా మీద ఇంత ఔదార్యం? ఒక పాలేరు ఏం చేస్తాడో మేము అది చేశాం, కానీ ఎంత ఔదార్యం చూపించారు మహానుభావుడు. వాళ్ళ తరతరాలు చెప్పుకుని సంతోషిస్తాయి. ఆ సంతోషం చాలదా వాళ్ళ వంశాన్ని కాపాడడానికి? కాబట్టి ఒక మంచి పని చూడండి, ఈ ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు. ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము. దేవగిరి కటమున భూదేవుడు బ్రహ్మవిదుడభవ దీక్షితుడవనిం పావనుడు భరద్వాజ కులావిర్భూతుడు సుధర్ముడనునొకడలరున్. ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు, త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు, నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు, భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని అన్నడు భావన చెయ్యనివాడు, తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టం అండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది, కానీ వాళ్ళంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి. వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళని అలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడున్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి, భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్లి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో? ధీరుడుగాన, ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించేటటువంటి స్వభావం, అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదింగనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు తన్విరో వందురనేల ఇట్టు లెవ్వారికి నెవ్వారౌదురిలా బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వమున్. ఏమిటే నీ వెర్రి, ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మరిచిపోతున్నాడు. మరిచిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు. వాడికి మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడయి ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు ఈ అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు. నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను. అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏమో తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి,
తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవంటావెందుకు, ఏది మనకివ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు యందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా, ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుధర్మ, ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది, ఇలా చెయ్యకూడదు అనేదో అంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది. దుడ్డు కలుగునేమో గొడ్డుదానవు నీవు, తినుటకెవ్వరేని దిక్కులేరు, బిడ్డలున్న దాన్న పేర్మినాకెనయవుదే, తల్ల క్రిందులగుచు తపసుకొనిదా. ఏమిటి నువ్వు మాట్లాడేది, నువ్వు గొడ్రాలివి. ఎంత ఉంటే ఏమిటి, దుడ్డు కలుగునేమో, నీకు డబ్బు ఉందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు, రాజులు పట్టుకెడతారు అసలు. మాకు అలా కాదు, మా తర్వాత తినడానికి పిల్లలున్నారు, మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది, ఇక నీకు పిల్లలు పుట్టరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి, అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి, నేను ఇక్కడికొచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది, పాప ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది, భర్తకెళ్ళి చెప్పింది. నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు, మళ్ళీ మళ్ళీ అటువైపుకి ఎందుకు పెడతావు, ఎందుకు ఆ దుఃఖం, దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు, నీకు బిడ్డలు కలుగుతారో కలగరో, నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణి అడుగుతాను, ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు. 2 విరుల దండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పడతి, ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబుగొనిన పెదవి విరిచే కోవిదుండు. 2 పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల యందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాశి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని, ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని 2 దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి 2వ దండన ఆవిడ తీసింది. ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు, ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది, అలా వీల్లేదు, నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా, అనవిని ఇప్పుడు ఇట్టులే నీవనెదవు
వేరోర్తి పెండ్లియాడిన సవతింగని పోరుసేతువెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్. నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గుష్మ. గుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అదొక నుయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గితే దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్లు పూజ చేస్తే ఇంటూ 36. మామూలుగా అయితే 1,09,080 శివలింగాల్ని పూజ చేయాలి. అంటే దగ్గరగా 1,00,000 పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడి యందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాణ్ణి, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు. చాలు, కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సుని ఈశ్వరుడు యందు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది. వివాహానికి వాడికో సంబంధం చూశారు. మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి, కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. వియ్యపు వారలు వారల వియ్యంబులు గుష్మనెంత వేడుక చూడం కొయ్యతనంబున నొర్వక గయ్యాలు సుదేహం ఎండుగా తపించన్. మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఆ వియ్యాల వారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు, చూశావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. శయనించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది, ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్లి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని
తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసి తెల్లవారింది. పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళు, గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడికి చూసి గొల్లు 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 గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీణ్ణి నమ్మి ఈ పూజ చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని, ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది. నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలా మంది దీన్ని మార్చి రాశారు. మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది. ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి, అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుని యవనిదయన్ కొడుకేర్పడ అవికల కృపుడతడే సాకు అర్భకు భక్తోత్సవకరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్. ఉరే, నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్లగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. ఎక్కుడు మోదము లేక అక్కపైన్ కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడ కడుమెచ్చగా ముక్కంటి సామి ఈ తెంచెవడి. కొడుకు మీద చెయ్యేసుకుని, అక్క తప్పు నాన్న, పెద్దమ్మనలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేట్టు ఆయన. ఇది విచిత్రం. పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. ఆ వాసుకి ఆ పదతాడమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది.